తిరుపతిలో హోంమంత్రి అనిత కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. అలిపిరి వద్ద హోంమంత్రికి టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలుపైకి ఎక్కింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చేస్తున్నా ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుపతిలో హోంమంత్రి అనిత కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. అయితే బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలుపైకి కారు ఎక్కింది. మరి ఈ సంఘటన జరిగింది, అతను తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. అతని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? థ్యాంక్ యూ సోని. అంటే మొదటిసారిగా హోమ్ మినిస్టర్ అయినటువంటి పొంగలపూడి అనిత అయితే మాత్రం తిరుమల దర్శనార్థం తిరుమలకి అయితే వచ్చారు. శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం దీనికి సంబంధించి కూడా మొదటగా ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతిలో ఉన్నటువంటి సుగుణమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఆమెను కలిసి అక్కడి నుంచి నేరుగా అలిపిరికి వెళ్ళింది. అలిపిరిలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి గోశాలలో పూజ చేయడానికి అయితే వెళ్తున్నటువంటి ఆ కాన్వాయ్లో అయితే మాత్రం వెనకాల వచ్చేటువంటి మూడో వెహికల్ అయితే ఏదో ఆ మూడో వెహికల్ అయితే అక్కడికి వచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, అంటే బీజేపీ నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు అయితే మొత్తం అంతా కూడా చాలా మంది అయితే వచ్చారు. దీంట్లో ఒక బీజేపీ నాయకుడు అయినటువంటి ప్రభాకర్ నాయుడు అయితే మాత్రం ఒక వెనకాల వచ్చేటువంటి మూడో వెహికల్ అయితే మాత్రం కాలు మాత్రం ఎక్కించేసింది. దీనివల్ల గాయం కూడా చాలా వరకు అయింది. అంటే మొత్తం కూడా ఒక కాలుపైకి ఎక్కించడంతో పాటుగా కొద్దిగా రక్తస్రావం కూడా అయింది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా వారిని హుటాహుటినైతే మాత్రం సిమ్స్ కి అయితే తరలించారు. అతనికి కాలుకైతే మాత్రం కొద్దిగా దెబ్బ అయితే కొద్దిగా సివియర్ గా ఉందనేసి కూడా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా అక్కడికి వచ్చినటువంటి నాయకులంతా ఎక్కువగా ఉండడంతో పాటుగా కాన్వాయ్ కి దగ్గరగా ఉండడంతో పాటు ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది అనేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటువంటి సంఘటన అయితే ఒక మంత్రిగా ఉన్నటువంటి కాన్వాయ్ లో అటువంటి కాన్వాయ్ కి ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం అనేది కూడా కొద్దిగా ఆందోళనకరంగా అయితే మారింది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ ను కూడా ఆ వెహికల్ మాత్రం అక్కడే ఆపేశారు. దాని తర్వాత అనిత మాత్రం అప్పుడు తర్వాత అయితే మాత్రం అలిపిరికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గోశాలకు వెళ్ళేసి గోపూజ కూడా చేపించింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రభాకర్ నాయుడిని మాత్రం హాస్పిటల్కి అయితే తరలించారు. దాని మీద కూడా ఆ విషయాన్ని కూడా అనితకైతే సమాచారం అయితే అందించారు. సో శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కూడా కొద్దిగా అపశృతిగా అయితే భావించినటువంటి అనిత అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే మాత్రం ఆ సిమ్స్ కి తీసుకెళ్లి అతనికి మెరుగైన వైద్యం అయితే చేపించండి అనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. తర్వాత అక్కడి నుంచి ఆ వెహికల్ తప్ప మిగతా అన్ని కూడా కాన్వాయ్కి సంబంధించి కూడా తిరుమలకి అయితే చేరుకున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఇక్కడికి అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ యొక్క కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అక్కడికి రావడం, పూల వర్షంతో ఆవిడని స్వాగతం పరిచేలాగా ఈ యొక్క నాయకులంతా హడావిడిగా ఉన్నటువంటి యొక్క సందర్భంలో కూడా ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకునింది. సో ఈ ఘటన కూడా అలిపిరికి సమీపంలోనే 200 మీటర్లకు దగ్గరలోనే యొక్క సంఘటన అయితే చోటు చేసుకోవడంతో పాటుగా అనిత కూడా దీని మీద అయితే కొద్దిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సౌమ్య, థ్యాంక్ యూ నరేష్. ఫోన్ చేస్తావా?